హిందూపురంలో నిరుపేద రోగులకు ఇండో అమెరికన్ బసవతారక క్యాన్సర్ నిర్ధారణ మొబైల్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఎమ్మెల్యే బాలకృష్ణ 2 రోజుల పాటు అత్యాధునిక పరికరాలతో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు బాలకృష్ణ క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించనున్నారు. ఇక మొబైల్ వాహనాన్ని ఇండో అమెరికన్ క్యాన్సర్ ప్రముఖ వైద్యులు రిబ్బన్ కట్ చేసి మొబైల్ వాహనాన్ని ప్రారంభించారు. అత్యాధునిక పరికరాలతో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తామని చెప్పారు. క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయితే హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. 2 రోజుల పాటు జరిగే ఈ వైద్య పరీక్షలకు మొదటి రోజు విశేష స్పందన లభించింది. అక్కడ రప్పించుకొని మరి వాళ్ళు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ జరిగింది. సో ఇది నేను రావడం ఈ ఆర్గనైజేషన్ తర్వాత ఇది 4th టైం నేను రావడం ఇక్కడ అనమాట. సో చాలా కేసెస్ చూసాను, చాలా మంది వచ్చారు, చాలా మంది దే హ్యావ్ టేకెన్ ట్రీట్మెంట్ అనమాట, ఫ్రీ ట్రీట్మెంట్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. ఎందుకంటే డాక్టర్స్ కూడా చాలా మంది వచ్చారు, రేడియేషన్ డాక్టర్ కూడా ఉన్నారు. రిపోర్ట్స్ కూడా అప్పటికప్పుడే ఆన్ ద స్పాట్ రిపోర్ట్ దొరుకుతుంది అనమాట. రిపోర్ట్లో ఏమైనా వచ్చింది అనుకోండి ఇమీడియట్లీ రిఫర్ టు ద హాస్పిటల్. అందులో మా ఆర్గనైజర్ పిఆర్ఓ సార్ అండ్ హరికృష్ణ గారు వాళ్ళందరూ దే విల్ హెల్ప్ అస్ అనమాట. పేషెంట్స్ని హెల్ప్ చేసేసి అక్కడ కూడా కావాల్సింది హెల్ప్ చేస్తారు. ఇంకా కొంచెం కన్సెషన్ కూడా ఇస్తారు ఆరోగ్యశ్రీ కార్డు మీద. ఇన్వెస్టిగేషన్స్ అండ్ తెలిసిన వాళ్ళకి అక్కడ రప్పించుకొని మరి వాళ్ళు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ జరిగింది. సో ఇది నేను రావడం ఈ ఆర్గనైజేషన్ తర్వాత ఇది 4th టైం నేను రావడం ఇక్కడ అనమాట. సో చాలా కేసెస్ చూసాను, చాలా మంది వచ్చారు, చాలా మంది దే హ్యావ్ టేకెన్ ట్రీట్మెంట్ అనమాట, ఫ్రీ ట్రీట్మెంట్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. ఎందుకంటే డాక్టర్స్ కూడా చాలా మంది వచ్చారు, రేడియేషన్ డాక్టర్ కూడా ఉన్నారు. రిపోర్ట్స్ కూడా అప్పటికప్పుడే ఆన్ ద స్పాట్ రిపోర్ట్ దొరుకుతుంది అనమాట. రిపోర్ట్లో ఏమైనా వచ్చింది అనుకోండి ఇమీడియట్లీ రిఫర్ టు ద హాస్పిటల్. అందులో మా ఆర్గనైజర్ పిఆర్ఓ సార్ అండ్ హరికృష్ణ గారు వాళ్ళందరూ దే విల్ హెల్ప్ అస్ అనమాట. పేషెంట్స్ని హెల్ప్ చేసేసి అక్కడ కూడా కావాల్సింది హెల్ప్ చేస్తారు. ఇంకా కొంచెం సారిగా మన నందమూరి బాలకృష్ణ గారికి హిందూపురం ప్రజల తరపు నుండి నమస్కారాలు. ఎందుకంటే ఎంతో విలువైనటువంటి క్యాన్సర్ అనేది చాలా పెద్ద డేంజర్ అయినటువంటి వ్యాధి. అలాంటి వ్యాధులను చూపించుకోవడానికే భయపడే వాళ్ళము. మహిళలకు ప్రత్యేకంగా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి డిసీజెస్. చెస్ట్ క్యాన్సర్ కానీ గర్భసంచి క్యాన్సర్ కానీ ఎక్కువగా ఉంటాయి. అలాంటివి పరీక్షలకి పోవడానికి కానీ వాళ్ళ ఆర్థిక ఇబ్బందులకు భయపడి పోకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి దాన్ని ఇక్కడ మాకు హిందూపురం ప్రజలకు ఇక్కడ వరకు తీసుకొచ్చి మాకు అనుకూలంగా ఇక్కడ తీసుకొచ్చినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి వైద్యాలు చేపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హైదరాబాద్లో ఉన్న తారక క్యాన్సర్ ఆసుపత్రికి చాలా మంది వెళ్ళారు. ఇక్కడ నుండి ప్రతి ఒక్కరూ బాగా మంచిగా రిజల్ట్ ఉంది, బాగుపడుతున్నారు. మా బాలకృష్ణ గారు మరీ ఇలాంటి పథకాలు ఇంకా తీసుకొచ్చి ఇలాంటి అవకాశాలు ఇంకా కలగజేయాలని